సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎల్టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం మోటార్ కంట్రోలర్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ మోటార్కి కంట్రోలర్కి ఏ బ్యాటరీ యూజ్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది, అసలు మన ఎలక్ట్రికల్ బండిలో కావాల్సిన మైలేజే కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏ బ్యాటరీ యూజ్ చేసి ఎంత మైలేజ్ కావాలో మీకు ఒక అనుకుంటారు కదా, ఒక బైక్ చేసినప్పుడు నాకు ఎంత మైలేజ్ కావాలి, ఎంత మైలేజ్ వస్తుందో నాకు సరిపోద్ది అని చెప్పేసి. సో నేను ఏ బ్యాటరీ యూస్ చేస్తే అంత మైలేజ్ వస్తుందో మీకైతే నేను చెప్తాను. ఇదంతా 1000 కిలోవాట్ మోటార్ యూస్ చేసినప్పుడు వచ్చే మైలేజ్. అది 1000 కిలోవాట్ మోటార్ యూస్ చేసినప్పుడు ఈ బ్యాటరీ యూస్ చేస్తే, నేను చెప్పిన బ్యాటరీ యూస్ చేస్తే మీకు రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో నేనైతే 1000 కిలోవాట్ మోటార్కి 52 వోల్ట్ 30Ah బ్యాటరీ యూస్ చేస్తే 60 to 50 కిలోమీటర్స్, అంటే 50 to 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మాకు 100 కిలోమీటర్స్ కావాలి, 100 కిలోమీటర్స్ అయితే మాకు సరిపోద్ది అనుకుంటే మీరు 60 వోల్ట్ 45Ah బ్యాటరీ యూస్ చేస్తే మీకైతే 100 కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుంది. లేదా మాకు అది కూడా వద్దు, మాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు 72 వోల్ట్ 60Ah బ్యాటరీ వేస్తే మీకు 120 లేదా 150 ఈ రెండింటి మధ్యలో అయితే మైలేజ్ అయితే మీకు వస్తుంది అనమాట. మీరు 1000 కిలోవాట్ మోటార్ యూస్ చేసి మళ్ళీ దీంట్లో ఏం చేయాలంటే మనం 3 మోడ్స్ ఉంటాయి మన బండికి. ఫస్ట్ మోడ్ యూస్ చేస్తే మనకి బండి ఎంత అంటే 29 లోపు వెళ్తుంది స్పీడ్, లేదా 25 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఆ రేంజ్లో మీరు ట్రావెల్ చేసినప్పుడు మాత్రం ఈ మైలేజ్ వస్తుంది. ఇదనే కాదు, ఏ బైక్ అయినా సరే మీకు ఎలక్ట్రికల్ బైక్లో ఈ రేంజెస్ అనేవి ఉంటాయి. 1 to 3 మోడ్స్ కానీ, లేకపోతే స్పీడ్ మోడ్, ఈకో మోడ్ కానీ అలా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోడ్ యూస్ చేస్తేనే మనకి రియల్ రేంజ్ అనేది వస్తుంది. మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తే రేంజ్ అనేది రాదనమాట. సో మీకు దీన్ని బట్టి మీరు ఏ బ్యాటరీ యూస్ చేసుకుని ఎంత మైలేజ్ కావాలో మీరైతే డిసైడ్ అయ్యండి. లేదు మాకు చిన్నది కావాలి, స్కూటీలా కావాలనుకుంటే మోటార్ దాంట్లో 10 ఇంచ్ మోటార్, 10 ఇంచ్ హైట్లో ఒక మోటార్ వస్తుంది. అది కూడా హబ్ మోటరే, అది ఎక్కువ స్కూటీస్కి యూస్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో నుంచి అయితే స్టార్టింగ్ 800 కిలోవాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనమైతే నార్మల్గా 13 ఇంచ్ అంటే పెద్ద బండికి కాబట్టి స్టార్టింగే 1000 కిలోవాట్ ఉంటుంది, తర్వాత 15, తర్వాత 2000, తర్వాత 3000, తర్వాత 4000, తర్వాత 5000 ఇంతే. సో 5000 వరకు అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు రా పవర్ కావాలి, మంచిగా ఒక నార్మల్గా ఉండాలనుకుంటే 2 కిలోవాట్ మోటార్ అయితే మీకైతే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రజెంట్ అయితే నా అపాచీ RTR 160కి అయితే నేను 2 కిలోవాట్ మోటార్ యూస్ చేస్తున్నాను. దాని పవర్ అయితే సరిపోయిద్ది మనకి. ఎవరైనా రఫ్ అండ్ రఫ్ ఎక్కువగా యూస్ చేయాలనుకుంటే అదైతే కరెక్ట్గా సరిపోయిద్ది. లేదు మాకు స్పీడ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా మీకు కిలోవాట్ పెరిగే కొద్దీ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మాకు స్పీడ్ కావాలి, దాని పికప్ ఎక్కువ కావాలనుకున్నవాడు కిలోవాట్ వాట్స్ పెంచుకుంటూ పోవడమే, ఇంకా దాంట్లో అయితే వేరే ఆప్షన్ అయితే ఉండదు. మీరు కిలోవాట్ పెంచుతున్నారంటే మీ మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది ఖచ్చితంగా.